హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం 2024 మార్గశిర మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి గురించి తెలుసుకుందామండి. పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథి రోజు సంకష్టహార చతుర్థి జరుపుకుంటామండి. తదియతో కూడిన చతుర్థి ఇది. తదియ తిథి వెళ్ళిపోయి చవితి తిథి వస్తుంది. 2024లో మార్గశిర మాసంలో సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, చవితి తిథి సమయం గురించి తెలుసుకుందామండి. శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనంలో వచ్చిందండి. చవితి తిథి సమయం 2024 డిసెంబర్ 18వ తారీఖు బుధవారం ఉదయం 11:56 ప్రారంభమై డిసెంబర్ 19వ తారీఖు 2024 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుందండి. ప్రతి సంకష్టహార చతుర్థికి పీఠం పేరు ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థికి పీఠం పేరు ఆకురాత సంకష్టహార చతుర్థి అండి. ఈ చతుర్థికి వినాయకునికి సమర్పించవలసిన నైవేద్యాలు కుడుములు, పాయసం, పులిహోర. ప్రదోషకాల సమయం ఉన్న రోజున మాత్రమే సంకష్టహార చతుర్థి చేసుకుంటాము. అందువలన డిసెంబర్ 18వ తారీఖు ఈ సంకష్టహారి చతుర్థి చేసుకుంటామండి. ఆ రోజు పుష్యమి నక్షత్రం వచ్చిందండి. పుష్యమి నక్షత్రం చాలా గొప్పది. ఇది పునర్వసు నక్షత్రాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది, అనగా గురువు అనుగ్రహం ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో కూడిన సంకష్టహార చతుర్థి చాలా అరుదుగా వస్తుంది. ఈ చతుర్థి అత్యంత యోగవంతమైన సంకష్టహార చతుర్థి. ఎందుకంటే పుష్యమి నక్షత్రం దేవతా నక్షత్రాల్లో ఒకటి. ఆ రోజున మహాసంకష్టహార చతుర్థిని కూడా చేసుకోవాలి. ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. వయసుతో సంబంధం లేదు. ఆడవాళ్ళు, మగవారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చండి. ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నవారు కానీ, ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, ఆర్థిక బాధలు, ఇలా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు వినాయకుడిని పూజించుకుంటే తప్పక వినాయకుడి అనుగ్రహం పొందుతాము. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, దానిని పరిపాలించే గ్రహం గురువు. 27 నక్షత్రాల్లో చాలా అరుదుగా మాత్రమే 2 గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తాయి. అందులో పుష్యమి నక్షత్రం ఒకటి. ఇక్కడ మళ్ళీ మనం కేతు గ్రహం గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే కేతువుకి అధిష్టాన దేవత వినాయకుడు. ఈ కలియుగంలో రాహుకేతువులు మంత్రుడు అయితే రాజు శనిగ్రహం. రాహు చెప్పి చేస్తాడు, కేతువు చెప్పకుండా చేస్తాడు. అంటే అనుకోకుండా జరిగే సంఘటనలు కేతువు వల్ల వస్తాయండి. కాబట్టి శని నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రం ఉండటం, కేతుగ్రహానికి అధినేత వినాయకుడు కావటం, ఈ మార్గశిర సంకష్టహార చతుర్థి పుష్యమి నక్షత్రం కావటం, ఈ 3 కలయటం వల్ల ఈ సంకష్టహార చతుర్థిని చాలా విశేషమని చెప్పొచ్చండి. మన జీవితంలో ఏవైతే అనుకోని సంఘటనలు జరిగి మనం ఇబ్బంది పడ్డామో, అలాగే ఇక ముందు కూడా అలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా ఉండాలన్నా ఈ సంకష్టహార చతుర్థి రోజున చిన్న పరిహారం చేస్తే తప్పకుండా వినాయకుడి అనుగ్రహం పొందుతామండి. సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఈ 1 నెల కానీ, లేదా 3 నెలలు కానీ, 7 నెలలు కానీ, సంవత్సరం కానీ, జీవితాంతం కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఈ వ్రతం ఆచరిస్తున్న వారు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామండి. ఉదయాన్నే లేచి స్నానం చేశాక ఉదయిస్తున్న సూర్యునికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం ఇచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణ చేయాలి. ఈ సంకష్టహార చతుర్థి రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. తలస్నానం చేయాలి. తలకి నూనె రాయకూడదు. తలపని చేయించడం, గడ్డం లాంటివి చేయకూడదండి. మద్య మాంసాహారాలు తీసుకోకూడదు. ఆ రోజంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఎర్రటి గుడ్డలో 3 పిడికెళ్ళ బియ్యం, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, తోచినంత దక్షిణ పెట్టి ముడుపు కట్టి వినాయకుడి గుళ్ళో గరికితో పాటు అష్టోత్తర పూజ చేయించుకోవాలి. తెల్ల జిల్లేడు పూలతో
స్వామికి అర్చన చేస్తే చాలా ప్రీతి పొందుతారండి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా శీఘ్రంగా పూర్తవుతాయండి. ప్రదోష కాలంలో మళ్ళీ గుడికి వెళ్ళి అర్చనలు చేయించి నక్షత్రాలను చూసి ఇంటికి వచ్చి పళ్ళు పాలు తీసుకోవచ్చు. మరలా తెల్లవారుజామున వినాయకుడిని దర్శించి ఏమైనా తినొచ్చండి. లేదా రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు నైట్ అయినా తినొచ్చు. కానీ రోజంతా ఉపవాసం ఉంటే మాత్రం మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా గరికెతోనూ తెల్ల జిల్లేడుతోనూ వినాయకునికి అర్చన చేయటం వలన విఘ్నేశ్వరునికి మనం అత్యంత ప్రీతులవుతాము. సంవత్సరం మొత్తం చేసుకునేవాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక నెలలో కుదరకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా లేదా రక్త సంబంధికులైనా కూడా వారికి బదులుగా వ్రతాన్ని చేయొచ్చండి. ఈ విధంగా ఏ పని చేసినా కలిసి రాకపోవటం, పనిలో ఆటంకాలు రావటం, నరఘోష, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏమున్నా కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ విధంగా వినాయకునికి పూజ చేసి ఉపవాసం ఉంటే తప్పకుండా వినాయకుని అనుగ్రహం పొంది పనులన్నీ పూర్తవుతాయండి. అందరూ తప్పకుండా ఈ సంకష్టహర చతుర్థిని జరుపుకోండి. ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ 18వ తారీఖు వచ్చిన సంకష్టహర చతుర్థి చాలా విశేషం అండి. ఆ వినాయకుని అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.